మనం చూస్తూ ఉన్న అన్ని పత్రికల్లో కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం అలాగే సరిహద్దుల వద్ద ఏపీ అంబులెన్స్లను అడ్డుకోవడం కూడా ఈ రెండు వార్తలు ప్రధాన వార్తగా మనం అన్ని పత్రికల్లో చూస్తున్నాం. మొత్తంగా నిన్న అత్యంత నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్లో నివాసంలో రఘురామకృష్ణంరాజును ఏపీ సిఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రోడ్డు మార్గం ద్వారా సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా నేడు హైకోర్టులో విచారణ రానుంది అంటూ కూడా ఈ వార్తను మన పత్రికల్లో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మరోవైపు జీవించే హక్కును కాలరాసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఏపీ అంబులెన్స్లు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అంబులెన్స్ ఆపొద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే ఇద్దరు మరణించారన్న వార్త ఉద్రిక్తత నేపథ్యంలో రాత్రి 9 తర్వాత నుంచి మళ్ళీ అంబులెన్స్లను తెలంగాణకు అనుమతించడం జరిగింది. ఈ రెండు వ్యవహారాలు కూడా అత్యంత ప్రధాన వార్తగా మనం పత్రికల్లో చూస్తున్నాం. ఈ అంశాల మీద చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ గారు, అలాగే బీజేపీ తరపున సామంచి శ్రీనివాస్ గారు, వైసీపీ తరపున నారాయణమూర్తి గారు, ఇక టీడీపీ తరపున గురుమూర్తి గారు మనకు అందరూ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. మొదటిగా నరేష్ గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? రెండు అంశాలు ప్రధానంగా నిన్న ఉన్నాయి. ఒకటేమో ఎంపీ రఘురామకృష్ణంరాజును అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణంరాజు మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి, వాటి తీవ్రత ఏ రకంగా ఉంది? మరోవైపు సరిహద్దుల్లో అంబులెన్స్లు నిలిపివేయడం కూడా తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. ఇద్దరు మరణించారు. అంటే గతంలో కూడా హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఈ అంబులెన్స్ను అనుమతించాలని ఆదేశించినప్పటికీ కూడా మరోసారి నిన్న ఇటువంటి ఘటన జరిగింది. ఇద్దరు మరణించారంటూ కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మళ్ళీ హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. రాత్రి 9 తర్వాత అంబులెన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వైనా ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ముందుగా మనం రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ పర్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఒక అసెండింగ్ ఆర్డర్లో ఆయన మీద నమోదైన కేసుల్లో ప్రధానంగా 4 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగిందండి. దాంట్లో ప్రధానమైనది ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న 124A అండి. అంటే సెడిషన్ అంటారు, తెలుగులో అంటే కనుక రాజద్రోహం అని అంటారండి. దీని ప్రకారం ఏంటి అంటే కనుక మినిమం 3 సంవత్సరాలు మాక్సిమం లైఫ్ సెంటెన్స్ పడే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేసు నమోదు చేస్తారు అని అంటే కనుక ఎవరైనా సరే రాజ్యం మీద, అంటే నార్మల్గా కోర్ట్స్కి వ్యతిరేకంగా మాట్లాడితేనేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి అంటాం, అంటే కోర్టు ధిక్కారణ చర్య అని అంటాం. ఆన్ ద సేమ్ లైన్స్ మనకి లెజిస్లేషన్ లో చేస్తే ఒక ప్రివిలేజ్ మోషన్ అనేది ఉంటుంది, బ్రీచ్ ఆఫ్ మరి ప్రివిలేజ్ ఉంటుంది. కాబట్టి సంబంధించిన కమిటీ, ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుందండి. మరి అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సో కంటెంప్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కూడా ఉంటుందండి. దాని గురించి ప్రత్యేకంగా ఈ 124A అనే సెక్షన్ అనేది ఉంటుందండి. దీని ప్రకారం ఏంటి అంటే కనుక ఎవరైనా సరే ఆన్ రిటర్న్ కానీ, అదేవిధంగా ఓరల్గా కానీ వాళ్ళ యొక్క గెస్చర్స్ అంటే సంజ్ఞలతో కానీ ఏదైనా సరే ప్రభుత్వాన్ని కించపరిచేలాగా లేదు అని అంటే కనుక ప్రభుత్వం మీద ఉత్తేజపూరితంగా అంటే ఎవరినైనా ప్రేరేపించేటట్టు చేసినా కూడా ఈ సెక్షన్ కింద పెట్టడం జరుగుతుందండి. అయితే ఈ 124A సెక్షన్ రాజద్రోహం ఏదైతే ఉందో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వైలేట్ చేసే విధంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులో వేరియస్ PILs కూడా పట్టడం జరిగిందండి. ఎందుకంటే కనుక ఫస్ట్ టైం ఇది మన బ్రిటిష్ రాజ్యం నుంచి వచ్చిన చట్టం కాబట్టి 1897లో ఫస్ట్ బాల్ గంగాధర్ తిలక్ గారి మీద పెట్టినప్పటి నుంచి ఈ చట్టం అనేది ప్రాముఖ్యత సంతరించుకుందండి. అయితే ఈ ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కనుక ఈ సెక్షన్ గురించి కేదార్నాథ్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. దాంట్లో ఏం చెప్పింది అంటే కనుక ఈ 124A సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కంటెంట్స్ ముమ్మాటికి రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ A ప్రకారం ఏదైతే కనుక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించట్లేదు, కొన్ని లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ మాత్రం ఇంపోజ్ చేస్తుంది అని చెప్పి కూడా అప్పుడు ఈ 124Aని సమర్థిస్తూ సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ చేసిందంటే కనుక 120B అంటే కుట్రపూరిత నేరం అండి. సో ఆ సెక్షన్ కింద చేయడం జరిగింది. అదేవిధంగా 153A ఈ 153A ప్రకారం ఏంటి అంటే కనుక 2 గ్రూపుల మధ్య కానీ, 2 కులాల మధ్య కానీ, 2 వీటిలో రిలీజియస్ మధ్య కానీ ఈ యొక్క ఎనిమిటీని, శత్రుత్వాన్ని పెంచే విధంగా మాట్లాడితే ఈ విధంగాను. అదేవిధంగా 505 అండి. దీని ప్రకారం ఏంటి అని అంటే కనుక సమాజంలో లేనిపోని మాటలు చెప్పి ఒక భయాందోళనకి ప్రజలను గురి చేయడము, ఇటువంటి సెక్షన్స్ కింద మరి కేసు అనేది నమోదు చేయడం జరిగిందండి. ఎందుకంటే కనుక రీసెంట్గా ఈ మీడియా కొంత ఒక వర్గం మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ల ద్వారా కానీ ఆయన ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి. రైట్. నిన్న మరొకటి అంబులెన్స్ ఇష్యూ కూడా కొంత తీవ్ర చర్చగా మారింది. ప్రధాన వార్తగా అన్ని పత్రికల్లో చూస్తున్నాం. ఇద్దరు కూడా మరణించారు అనుమతించకపోవడం వల్ల అనేది కూడా మనం చూస్తున్నాం. ఇది ఈ చర్యను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా ఇదే వస్తే హైకోర్టు ఇన్వాల్వ్ అయింది.
అంబులెన్స్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ చెప్పింది. అప్పుడు ఆ రోజే అలో చేశారు. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఇదే ఇష్యూ రిపీట్ అయింది. మళ్ళీ హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ప్రతిసారి ఎందుకు ఇది జరుగుతూ ఉంది? ఈ చర్య మనం బ్లటెంట్లీ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 14 అండి, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 19 అండి. అంటే ఏ వ్యక్తి అయినా సరే స్వేచ్ఛగా స్వతంత్రంగా భారతదేశంలో ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ, ఇంక్లూడింగ్ కాశ్మీర్ ఇప్పుడు తిరిగే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 21 రైట్ టు ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అలాంగ్ విత్ రైట్ టు హెల్త్ సుప్రీంకోర్టు వేరే జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. వీటిల్ని కాలరాసే చర్య అండి ఇది ముమ్మాటికి. అదే విధంగా ఇవన్నీ కాకుండా ఈ యొక్క తెలంగాణకి సంబంధించి అంటే ఈ సుప్రీంకోర్టు క్లియర్గా గత వారం రోజుల ముందే కేంద్ర ప్రభుత్వాన్ని ఇటువంటి చర్యలు ఏవైతే కనుక స్టేట్ బోర్డర్స్ అన్ని ఆపేస్తున్నారో ఈ ఆపేసే చర్యల మీద సుప్రీంకోర్టు సుమోటో కాగ్నిషన్ తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక క్లియర్ అఫిడవిట్ అనేది దాఖలు చేయడం జరిగిందండి. ఎందుకు అని అంటే కనుక ఎవరైతే గనక విక్టిమ్ ఉంటాడో అంటే పేషెంట్ కోవిడ్-19 సంబంధించి ఏదైనా సరే ఎవరైనా సరే ఉంటారో అతనికి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు. ఆ హక్కుని భంగం కలిగించే యొక్క రైట్స్ ఏ ఒక్క ప్రభుత్వానికి కానీ వ్యక్తులకు కానీ లేవు. ఆ విధంగా మేము ఎటువంటి మెమో కానీ అదేవిధంగా ఆర్డర్స్ కానీ పాస్ చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ విధంగా చేస్తే అది ముమ్మాటికి చట్ట వ్యతిరేక చర్య అని చెప్పి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా క్లియర్ డైరెక్షన్స్ అనేది పాస్ చేయడం జరిగింది. సో మిగిలిన రాష్ట్రాలకి లేనిది తెలంగాణ రాష్ట్రానికి ఉంది ఏంటిది అని అంటే కనుక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 2014లో సెక్షన్ 5లో హైదరాబాద్ టు బి ఏ కామన్ క్యాపిటల్ ఏరియా ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్గా పొందుపరచడం జరిగిందండి. అయితే అదే చట్టంలో సెక్షన్ 8లో గవర్నరు లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తుందండి. అంటే ఈ 150 డివిజన్లకు సంబంధించి ఏదైతే కనుక జిహెచ్ఎంసీ టెరిటోరియల్ లిమిట్స్ ఉందో దాంట్లో గవర్నర్ గారు ఈ లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించడం జరుగుతుందండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే కనుక హైదరాబాద్లో ఉన్న వ్యక్తి కానీ లేదంటే కనుక హైదరాబాద్లో ఉన్న సంబంధించి ఇక్కడ స్థిరపడిన సంబంధించిన వ్యక్తులు కానీ ఒక ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సరే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క అంబులెన్స్ని అక్కడ ఆపేయడం అంటే కనుక అది ముమ్మాటికి కూడా చట్ట వ్యతిరేక చర్య కిందనే మనం పరిగణించాలి. రైట్. సో ఇదే విధంగా కర్ణాటక కూడా మనకంటే ముందు అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కంటే ముందు కర్ణాటక లాక్డౌన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగిందండి. కేరళ నుంచి వచ్చే బోర్డర్స్ అని క్లోజ్ చేయడం జరిగిందండి. అక్కడ కూడా ఈ విధంగానే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసినప్పుడు అక్కడ హైకోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. అంటే బోర్డర్ వరకునేమో అంబులెన్స్ లో వచ్చి అక్కడ నుంచి ఒక హెలికాప్టర్ వేసుకుని వచ్చి మీ బోర్డర్ లో ల్యాండ్ అవ్వాలా, ఇది అసలు ఎటువంటి చర్య అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ రోడ్డు మీద వచ్చి అంబులెన్స్లన్నీ ఆపుతున్నారండి. మరి ఫ్లైట్లో వస్తే ఫ్లైట్లో ఆపట్లేదు కదా మీరు? ఫ్లైట్ సర్వీసులు రన్ అవుతున్నాయి కదా, ఫ్లైట్లో ఎంతోమంది వస్తున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఆపట్లేదు? రైట్ 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 వీటి గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో రఘురామకృష్ణంరాజు అరెస్టుకు సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలన వార్తగా మారింది. మనం చూస్తూ ఉన్నాం, గతంలో టీడీపీ నాయకుల మీద వివిధ కేసులు ఆరోపణలతో అరెస్ట్ చేసినప్పుడు ప్రతిపక్షాలు ఇదంతా ఒక రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసేవి, రాజకీయ కక్షతో అధికార పార్టీ మసులుకుంటోంది అంటూ. ఇప్పుడు సొంత పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయడం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఇంత సడన్ గా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి గల కారణాలు ఏమున్నాయి? మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, సొంత పార్టీయా వేరే పార్టీయా అనేది అన్ని సందర్భాల్లోనూ మనం చూసుకుంటే రాష్ట్రం యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో, రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు ఉన్నాయో, ఆ ప్రజల యొక్క హక్కుల్ని కావాల్సిన సమయంలో సందర్భంలో అది ఏ పార్టీ వాళ్ళని కానీ రాష్ట్ర ప్రజల్ని కించపరిచే విధంగా లేదంటే రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడలేని పరిస్థితిలో శాంతి భద్రతలను నాశనం చేసి జనాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేసే సందర్భంలో వాళ్ళ పార్టీలు, కులాలు, మతాలు ఉండవండి, ప్రాంతాలు ఉండవు. తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ చూస్తే ఒక రఘురామకృష్ణరాజు గారి విషయం చూస్తే ఒక సామాన్యుడు, ఒక చదువు ఉన్నా చదువు లేకపోయినా కనీసమైన అవగాహన మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద, ఇక్కడ జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడకూడని, మాట్లాడలేని పదాలు మాట్లాడుతున్నారు. నేను రాజుని, నేనే రాజుని, నేను మాత్రమే రాజుని, ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నేను ఏది మాట్లాడితే అది రైటు, ప్రజల మధ్య చిచ్చు పెట్టాను మాట్లాడతాను,
నా జిల్లాకి నేను పోను, నేను ఎలక్ట్ అయిన జిల్లాకి, నన్ను ప్రజలు ఎన్నుకున్న జిల్లాకి, నన్ను ప్రజలు ఎన్నుకున్న నా నియోజకవర్గానికి నేను పోను. నాకు సంపద ఉంది కాబట్టి, లేదంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడైనా ఉండి, ఢిల్లీలో ఉండైనా ఏదైనా కారు కూతలకు వస్తాను, తప్పుడు మాటలు మాట్లాడతాను, ప్రజల్లో శాంతిని నెలకొల్పేటట్టు మాట్లాడతాను అనేటటువంటి పద్ధతిలో ఆయన ఎన్నాళ్ళు పోయిన తీరు. ఇవాళ అడ్వకేట్ గారు ఏంటారు క్లియర్ గా సెక్షన్లు చెప్పడం జరిగింది. 120B కానివ్వండి, 124A కానివ్వండి, 150 కానివ్వండి, ఇవి మన గురించి ఇవాళ అతని గురించి రాసుకున్నాయో, మన గురించి ఇవాళ ఈ రోజు రాసుకున్నాయో కాదు. రాజ్యాంగం రాసినప్పుడు దేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా మసులుకోవాలి, ఏ విధంగా ఉండాలి అని కొన్ని సూచనలు చేస్తూ, ఒకవేళ తప్పులు చేస్తే వాళ్ళని నియంత్రించే విధంగా కంట్రోల్ చేయడానికి కొన్ని మార్గదర్శకాలుగా పెట్టుకున్న పరిస్థితి చూసాం. మరి అవన్నీ వదిలేసి నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, రాష్ట్ర ప్రజలైనా కానివ్వండి అనే పద్ధతిలో పోవడం అనేది చాలా దురదృష్టకరమైన వ్యాఖ్య. చాలా దురదృష్టకరంగా వ్యవహరించారు. నేను అనుకుంటూ ఉండేవాడిని, ఎందుకు ఈ మనిషి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, లేనిపోని అన్ని ఎందుకు చెప్తున్నాడు, అబద్ధాలు ఎందుకని చెప్తున్నాడు. కొన్ని ఉన్న వాటిని చెప్పి ముఖ్యమంత్రి గారు కొన్నాళ్ళు చూసాం, ముఖ్యమంత్రి గారు కాదు ఇంకొకళ్ళు. ఆ తర్వాత మొత్తంగా అసలు నన్నేమి ఎవడో ఏం చేయలేడు, నేను ఎంత తిట్టినా కూడా ఏం చేయట్లేదు కదా, ఎవరిని తిట్టినా ఏం చేయట్లేదు కదా, నేను ఏం చేసినా ఏం అనట్లేదు కదా, రాజ్యాంగం అది నాకు వర్తించదేమో, ప్రజాస్వామ్యం నాకు వర్తించదేమో అనేటటువంటి అహంకారపూరిత ధోరణిలోకి వెళ్ళిపోయాడు. విపరీత ధోరణి. అంటే నారాయణమూర్తి గారు మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో కేసు నమోదు చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అది కరెక్టే. ఓకే, చట్టానికి వ్యతిరేకంగా చట్ట ప్రకారం మీరు నడుచుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేసే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకున్నామని మీరు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఒక ఎంపీ అయి ఉండి ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు, ఆయనకు కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నాయి, ముందస్తు నోటీసులు లేవు, సడన్గా వచ్చారు, ఏ నోటీసులు ఏం పెట్టారో కూడా మాకు తెలియదు, అప్పటికప్పుడు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్లిపోయారు అనేది వాదన కూడా ఒక కుటుంబ సభ్యులు వినిపిస్తున్నారు. దీనిపై మీరు కామెంట్స్ ఏంటి? ఇవాళ మనం మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, అశాంతి రేపుతూ, సమాజంలో కులాలను కించపరుతూ, రాజ్య అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కించపరుస్తూ, ప్రభుత్వ అధినేతను కించపరుస్తూ, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ, నీచమైన పదాలు వాడుతూ, ఆయన స్థాయికి సరిపోవు ఆ పదాలు యాక్చువల్గా మాట్లాడుతూ, ఇంతకుముందు కొంతమందిని చూసి అట్లా మాట్లాడినాడు, వాళ్ళంతా మళ్ళీ ఏమయ్యారో చూసాం. ఈయన ఇట్లా మాట్లాడుతూ ఆరోగ్యం అనేటటువంటి ఒక వంక పెట్టుకొని మనం తప్పించుకుందాం అంటే అది సబబు కాదు, అది మర్యాద కాదు. రైట్. ఆరోగ్యం బాగోలేదనో, నాకు ఆపరేషన్ అయిందనో, లేదా నా వయసు మీద పడ్డదనో ఆయన మాటలు నేను విన్నాను. భరత్ మాట్లాడాను, వాళ్ళ కుమారుడు మాట్లాడిన మాటలు విన్నా. వయసు 60 సంవత్సరాలు దాటింది అంటే, వయసు 60 సంవత్సరాలు దాటితే ఎవరిని పడితే ఆయన కొట్టి, వాడిని రక్కి, వాడిని తిట్టి, వాడిని కాల్చి, వాడిని చంపి, వాడిని ఇష్టం వచ్చినట్టు హింసించి ప్రజలందరినీ అశాంతి నెలకొల్పి చేయాలని ఉందా? ఎంతమంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో? అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారా, వ్యవహరిస్తున్నారా? హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ అయింది అంటే, హార్ట్ అటాక్ చాలా మందికి వచ్చింది మరి రాష్ట్రంలో, వాళ్ళందరూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా? ఆపరేషన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరూ ఇదే విధంగా ఇదే తీరు వ్యవహరిస్తున్నారా? ఇదే తీరు ఇస్తున్నారా? తప్పు అది అంటున్నాను నేను. ఆయన పాపం అవగాహన లేక మాట్లాడాడు, చట్టం అంటే తెలియక మాట్లాడాడు, రాజ్యాంగం అంటే తెలియక మాట్లాడాడు ఆ పిల్లాడు. పాపం అది చూసినప్పుడు అర్థమైంది ఆయన పరిణితి కూడా ఎంత ఉందంటే, ఆయన మాట్లాడిన మాటల్లో చట్టరీత్యా చట్టపరంగా నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళు ఫార్మాలిటీస్ ప్రకారం విచారణ చేయడానికి ఎక్కడ తీసుకెళ్లారో అక్కడికే తీసుకెళ్తారు తప్ప, ఇది పోలీసులు అరెస్ట్ చేశారో లేదో తెలియదు, కిడ్నాప్ చేశారు అంటే. నారాయణమూర్తి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. టీడీపీ నాయకులు గురుమూర్తి గారు ఏం చెప్తారు దీని గురించి? రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏ రకంగా చూస్తోంది టీడీపీ? అంటే వైసీపీ ప్రభుత్వం చెబుతోంది తప్పు చేస్తే ఎవరైనా సమానమే,
పార్టీలతో అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటోంది. మరి ఏదైతే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ ఏదైతే ఉందో, మరి ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టుగా 4 సెక్షన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 120B కానీ, 124A కానీ, 153A కానీ, 505 కానీ. ఏంటంటే ఇందుట్లో దేశద్రోహం అని మరి ఇతరులతో కలిసి కుట్ర చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది దేశద్రోహం అనేసేటువంటి ఏదైతే 120B సెక్షన్ కొన్ని దేశాలు అయితే రద్దు కూడా చేయటం జరిగిందనేది నేను ఈ న్యాయ కోవిదులు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. ఇక రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ, ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఏదైతే తప్పులు కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానివ్వండి, ఆయన ప్రతిరోజు కూడా ఎత్తి చూపుతా ఉన్నారు. అది మనందరం కూడా రోజు చూస్తా ఉన్నాం. మరి ఒక ఎంపీని అరెస్ట్ చేసే విధానం అదేనా? మట్టిలో వెళ్ళి ఎందుకు అంత కర్మే వచ్చింది? 100 మంది దాకా వెళ్ళారు అక్కడ పోలీసులు. ఎందుకు అంత కర్మే వచ్చింది? మరి కనీసం నోటీస్ అనేది ఇవ్వాలి, తర్వాత స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో కొన్ని ఇవి ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ పాటించారో లేదో కూడా తెలియట్లేదు. తర్వాత ముఖ్యంగా మరి నారాయణమూర్తి గారు కూడా చాలా చెప్పారు ఆయన మాట్లాడే మాటల విధానంగానే. నేను అడుగుతున్నా ఈ రోజున, మరి గతంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన ఏ విధంగా మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు నడు రోడ్డు మీద కాల్చాలి ఉరి తీయాలన్నప్పుడు తప్పు కదా? అదే విధంగా వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పక్కన శవం ఉంటే మరి ఆ రోజున రాష్ట్రం ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాలు పెట్టించినట్టు మాట వాస్తవం కాదా? దాన్ని మరి ఆ రోజున కుట్ర అనరా? అదేవిధంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మంత్రి కొడాల నాని గారు ఏం మాట్లాడతాడు? విగ్రహాల ధ్వంసం కేసులు ఏం మాట్లాడాడు? ప్రజలందరూ చూడలేదా? ఇరిగితే ఏమైంది విగ్రహం? ఇంకోటి చేయించుకోకూడదా? ఎంత ఖర్చు అయింది? అంటే అది ఒక కులానికి సంబంధించి, మతానికి సంబంధించి మనోభావాలు దెబ్బతిన లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక దళిత జడ్జిని ఏ విధంగా మాట్లాడారు? న్యాయ దేవత అవమానించే విధంగా ఏ విధంగా మాట్లాడారు? వాడు వీడు అన్నప్పుడు మరి అక్కడ మరి ఆయన మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు? మరి కులాలు రెచ్చగొడుతున్నారని చెబుతున్నారు నారాయణమూర్తి గారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో సాక్షాత్తు మరి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఏమన్నాడు? కులాన్ని కమ్మ వైరస్ అనలేదా? అది తప్పు కాదా? అదేవిధంగా అమరావతిని మరి శ్మశానం అని, అదేవిధంగా ఎడారని, మరి బొత్స సత్యనారాయణ గారని వాళ్ళ మంత్రులు అన్నప్పుడు ఎక్కడా కనపడలేదా? వాళ్ళు మాట్లాడితే ఒక న్యాయం, అదేవిధంగా వేరే వాళ్ళకు ఒక న్యాయమా? అంటే ఇవాళ ఏదైతే రాజ్యాంగ ప్రకారం ఉండే హక్కుని కాలు రాస్తా ఉన్నారు. ఇవాళ ఐపీసీ సెక్షన్ కాదు, వైపీసీ సెక్షన్ లాగా ఉంది, కానీ ఇది ఐపీసీ సెక్షన్ లాగా లేదు. ఇవాళ వీళ్ళు చేసేటువంటి ముఖ్యమైన విషయం కూడా చెబుతున్నా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి మేలు చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించడం పోయి పగా ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు. ఆయన అక్కడ కూర్చుని పగా ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఆయన అధికారంతో వచ్చిన తర్వాత మరి ఏదైతే అసెంబ్లీలో మరి వాళ్ళ ప్రభుత్వం గురించి గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అచ్చెన్నాయుడు గారి మీద అక్రమంగా అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని మరి అక్రమంగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిన్న కాక మొన్న మరి పల్లా శ్రీనివాస్ ఒక బీసీ నాయకుడి ఇంటిని మరి కూలగొట్టారు. అదేవిధంగా ధూళిపాళ్ల నరేంద్ర గారు మరి అమరావతి గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఆయన్ని మరి ఆ డైరీని దెబ్బ కొట్టి ఆయన మీద అక్రమ కేసు పెట్టి లోన్ పెట్టించారు. అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వర గారు మాట్లాడారని చెప్పి ఆయనకు నోటీసులు ఇప్పించి ఆయన్ని అరెస్ట్ చేయాలని చూశారు. ఈ విధంగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని కూడా, ఎందుకంటే ఇవాళ శుక్రవారం వస్తే వీళ్ళకి కనపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఆయన ఆలోచన ఏంటంటే ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు పార్టీకి వ్యతిరేకంగా, శుక్రవారం వచ్చే లోపల ఎలా అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన తప్పితే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి కరోనా వైరస్ విలయతాండం చేస్తా ఉంది. బెడ్డలు లేకుండా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? అదేమంటే మీ ప్రతిపక్షాలు విమర్శిస్తాయని చెబుతా ఉన్నారు. కనీసం చనిపోయినటువంటి వ్యక్తి శ్మశానంకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఎవరైనా పట్టించుకుంటున్నారా? అంతేకాదు ఇవాళ వైరస్ అనేది, ఈ కోవిడ్ వైరస్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో పడిపోయింది. ఇవాళ పల్లెల్లో రైట్ గురుమూర్తి గారు మీరు చెప్పింది అర్థమైంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంటే గతంలో వైసీపీ చేసిన చర్యలు ఏమున్నాయి, అది ప్రస్తుతం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మంత్రులు చేస్తున్న పని ఏంటి, అందరూ ఇదే వ్యవహార శైలితో వెళ్తున్నప్పుడు ఈయన మీద ఇటువంటి చర్యలు తీసుకోవడం ఏంటి అనేది టీడీపీ చెప్తోంది. రైట్, సామంచి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, బీజేపీ నాయకులు.
శ్రీనివాస్ గారు ఏం చెప్తారండి? రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఏ రకంగా చూస్తోంది బీజేపీ? గుడ్ మార్నింగ్ బలరాం గారు, ఇతర ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు వారి పట్ల వ్యవహరించినటువంటి తీరు, అదేవిధంగా వారి మీద నమోదు చేసినటువంటి కేసుల యొక్క వివరాలు మనం ఒక్కసారి కానీ పరిశీలిస్తే కేవలం అసహనము, ప్రతీకారేచ్ఛ తప్ప ఎక్కడ కూడా దీన్ని ఎలా సమర్థించుకుంటారో కూడా అర్థం కావటం లేదు. చేసినటువంటి చర్యలు తమ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అప్పుడప్పుడు ఇద్దరి మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు గారి మధ్య పొడచూపినటువంటి విభేదాల ఆధారంగా ఆయన మాట్లాడేటువంటి విధానం, వీటి ఆధారంగా కట్టడి చేసేదానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ కేవలం తన అధికారాన్ని, తన ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేస్తే లేక ప్రశ్నిస్తే వారందరిపైన ఇలాంటి కేసులు పెడతామని. ఎందుకంటే ఆయన కేసులు పెట్టిన తర్వాత ఎప్పుడు కేసు రిజిస్టర్ చేశారనే విషయం మన దగ్గర సమాచారం లేదు. కానీ అరెస్టుకు మాత్రం ఖచ్చితంగా ఆయన పుట్టిన రోజును ఎంపిక చేసుకోవడం ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తిరుగుబాటు చేసినా, ఆయన చేసేటువంటి తప్పులు ఎత్తి చూపినా లేక ప్రశ్నించినా వాళ్ళు గొంతు నొక్కడానికి పక్క రాష్ట్రాల కన్నా వెళ్ళి ఏమైనా చేయగలుగుతామంటారు. అదే రకమైనటువంటి పోలీసు సిఐడి చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకున్నటువంటి ఈ సిఐడి పోలీసు ఉన్నత అధికారులు మరి దేవాలయాల ధ్వంసంలో కేసులో ఉన్నటువంటి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ఎందుకు ఈ రకమైన చొరవ చూపలేదు? పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలియకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి నైపుణ్యం కలిగినటువంటి పోలీసులు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, దేవాలయాలపైన దాడుల్లో ఉన్నటువంటి అసలు ముద్దాయిలను పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడంలో ఎందుకు వైఫల్యం చెందింది? అంటే ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 153A ప్రమోటింగ్ ఎనిమిటీ ఇన్ బిట్వీన్ 2 క్లాసెస్ ఆ రకంగా ఈ 2 తరగతులు, వర్గాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిపైన ఎవరైనా ఇందాక మాట్లాడుతూ చెప్పారు, రాజకీయాలకు అతీతంగా స్వపక్షమైన మేము కేసులు పెడతామన్నారు. మరి మీ మంత్రులు మాట్లాడినటువంటి భాష, వారు రెచ్చగొట్టే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ మీరు మర్చిపోయారా? అంటే చట్టం వాళ్ళకు వర్తించదా? రాజ్యాంగానికి అతీతుల వాళ్ళు అంటే ఐపీసీలో సెక్షన్ వాళ్ళ మీద రైట్ నారాయణమూర్తి గారు, మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదంటే బీజేపీ పార్టీ కావచ్చు ఒకటే అంటోంది, ఇదంతా కక్షపూరితంగా వ్యవహరించిన తీరుగా కనిపిస్తోంది. కావాలని ఆయన రోజునే టార్గెట్ చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగిందంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి? ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీకి సంబంధించి మంత్రులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, విగ్రహాల ధ్వంసం అంశం కావచ్చు, ఇతర టాపిక్స్కి సంబంధించి ఏ రకంగా వారు మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఎందుకు వారు చేస్తున్న పనులు వారు చూసుకోవట్లేదు అనేది వినిపిస్తున్నారు. ఏం చెప్తారు? నేను ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఇవాళ జగన్ గారు ఎప్పుడు ఇట్లా ఈ విధంగా ఏనాడు మాట్లాడాలా? ఎస్, నువ్వు తప్పు చేసినాడు తప్పు. ఆ రోజు కూడా చట్టాలు ఉన్నాయి, ఆ రోజు పోలీసులు ఉన్నారు, ఆ రోజు న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ కేసులు వేసి ఎందుకు వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి జగన్ గారిని అరెస్ట్ చేసిన ఆ రోజులు చూసాం మనం. న్యాయస్థానాలు అందరికీ ఒకటే కదా, మీకు మాకు లేదంటే ప్రాంతాలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఇవేం ఉండవు కదా. వాటి ద్వారానే కదా పోవాల్సింది. ఎన్ని చేసినా న్యాయస్థానం ద్వారా కదా పోవాలి, దానికి అనుగుణంగానే నడుచుకోవాలి మనం. వాళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నా, పరీక్షల సెంటర్లో విద్యార్థులందరూ పరీక్షలు రాస్తా ఉంటే పక్కన మైక్ పెట్టి పిచ్చోడు అరిసినట్టుగా కోవిడ్ తీవ్రంగా ఉంది, దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్న తరుణంలో, దాని మీద మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో నీ ఇష్టం వచ్చినట్టుగా బాధ్యతారాహిత్యంగా వాళ్ళ కొడుకు ఇంకో మాట అన్నాడు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులని. నువ్వు అసలు ఎక్కడి నుంచి ఎంపీ అయ్యావు? నువ్వు ఎక్కడున్నావు? ఎంపీ నరసాపురంలోనా? నువ్వు ఉండేదేమని ఇతర రాష్ట్రాల్లోనా? ఆ వ్యాఖ్య తప్పు కదా, అనుభవ రాహిత్యం కదా, అది పరిపక్వత లేని వ్యాఖ్యలు కాదా అది. అదే విధంగా ఇవాళ బిడ్డలు లేవని చెప్పేసి చెవి కోసిన మేకలో అరుస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో 650 ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు 6,500 ఉంటే, ఆక్సిజన్ బెడ్లు 23,000 ఉంటే, జనరల్ హాస్పిటల్ జనరల్ బెడ్లు 17,500 ఉంటే దాంట్లో ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఐసీయూ 500 బెడ్లు ఇంకా ఖాళీ ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్లు 1,000-2,200 వరకు ఖాళీ ఉన్నాయి, జనరల్ బెడ్లు 5,000 వరకు ఖాళీ ఉన్నాయి. అదే కోవిడ్ సెంటర్ లో కూడా
అన్ని కూడా సదుపాయాలు సమకూర్చడానికి ప్రభుత్వం రైట్. నారాయణమూర్తి గారు, అంటే రఘురామకృష్ణరాజు అంశానికి సంబంధించి కంక్లూడ్ చేయండి సార్, మనం వేరే అంశంలోకి వెళ్తాం. నారాయణమూర్తి గారు, జనాలను కాపాడడానికి, జనాల ప్రాణాలను కాపాడడానికి, జనం ఆరోగ్యం గురించి పరితపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చెవులో ఏదో కందిరీగలాగా జోరీగలాగా పరీక్ష ప్రాంతాలకు వెళ్ళి పరీక్షలు జరిగేటప్పుడు ఒక మైక్ పెట్టి పిల్లల చెవులో అరిచినట్టుగా ప్రజల చెవులో అరుస్తూ ఉంటే ఏమన్నమాట ఇది? కోవిడ్ సెంటర్లలో కూడా ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని రెమెడీ ఇంజక్షన్లు ఉన్నాయి కూడా వీళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. కోవిడ్ సెంటర్ 110 ఉంటే మొత్తం పడగలు 50,000 ఉంటే చికిత్స పొందుతున్న బిడ్డలు 16,500 అందుబాటులో. ఇంకా రైట్. నారాయణమూర్తి గారు, మనం ఈ కోవిడ్ కి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు అంశానికి సంబంధించి కంక్లూడ్ చేయండి, మనం వేరే అంశంలోకి వెళ్దాం. రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా నేను ఏమంటానంటే, ఈ విషయాలన్నీ నేను అదే చెప్తున్నా, ఆయన మాట్లాడిన మాటలే, ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ దాచిపెడుతూ నిజాలు దాచిపెడుతూ అబద్ధాలని ప్రజల్లో తీసుకెళ్లి ఆందోళన కలిగి ఇంకా సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలను ఆందోళన క్రియేట్ చేసి ఆందోళనకు గురి చేసి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? మీరు ధైర్యంగా ఉండాలి, వైద్యం మనం ఇచ్చే మందు కంటే కూడా వైద్యం ఇంపార్టెంట్ అన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఈ కొన్ని పచ్చ ఛానల్లో కొంతమంది ఏజెంట్లు, చంద్రబాబు ఏజెంట్లు ఇవాళ ప్రజల్ని ఆందోళన గురి చేస్తూ, ప్రజల్ని ఉద్రేకపరుస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, భయకంపితులను చేస్తూ, ప్రజలు వాళ్ళే చనిపోయే విధంగా వీళ్ళు డాక్టర్లు చెప్పే విరుద్ధంగా వీళ్ళని ఏమనాలి? చేస్తున్నారనాలా? అనాల్సిందే, పడాల్సిందే కదా ఇలాంటి వాళ్ళకి. ఈ చుట్టుపక్కల రైట్. గురుమూర్తి గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కి సంబంధించి మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? ఛానల్ కానివ్వండి, మనుషులు కానివ్వండి, తెలుసుకున్నాను. ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు మాట్లాడొచ్చు, వాళ్ళ వరకు ఒక న్యాయం. అదే విధంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే ఒక న్యాయం. వాళ్ళ నారాయణమూర్తి గారు చెబుతున్నారు ఏమని, ఇతర రాష్ట్ర పోలీసులని ఎట్లా అంటారు, ఆయన ఉండేది ఒక చోట అయితే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే షర్మిల గారు ఆనాడు ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదన్నప్పుడు ఏమైంది? ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఏదేమైనప్పటికీ ఇవాళ కేవలం ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం కక్ష కార్పణ్యాలతో ఉంది తప్పితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకపోతే ఈ కోవిడ్ ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన చేయటంలా, కేవలం కక్ష. ఎందుకంటే ఇవాళ మాట్లాడే హక్కుని హరించే హక్కు వీళ్ళకి ఎక్కడ చెప్పండి? ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి ఇవాళ కోవిడ్ లో అనేక సమస్యలు వస్తున్నాయి, ఎత్తి చూపుతా ఉన్నారు. ప్రభుత్వం అనేక సమస్యలు తీసుకొస్తా ఉంది, ఎత్తి చూపుతా ఉన్నారు. ఎత్తి చూపాల్సిన అవసరం లేదా? అంటే మీరు ప్రతిపక్షాలు మాట్లాడితే గొంతు నొక్కేస్తారా? వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? మీరేదో ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కితే సరిపోద్దా? టీవీలకు వచ్చి ఈ ప్రజలు గమనించట్లేదా? కోవిడ్కి ఎలాంటి ఇబ్బందులు లేవు, బెడ్లు ఉండి అన్న ఒక్కొక్క బెడ్ కోసం ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. అంబులెన్స్ లో మరి అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎందుకు ఇబ్బంది పడ్డారు? గతంలో కూడా ఈ సమస్య వచ్చింది కదా, పట్టించుకోలేదు. మేము పగడ్బందీగా కోర్టు ద్వారా సూచనలు ఇప్పించాం. మీరు కోర్టు ద్వారా ఒక ఐఏఎస్ కోర్టుకెళ్తే కానీ మీరు నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, నారాయణమూర్తి గారు మిమ్మల్ని సూటిగా నేను ఒకటే అడుగుతున్నా, సమాధానం చెప్పండి. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసుకున్నప్పుడు తీసుకున్న పర్మిషన్ ఇవాళ అంబులెన్స్లకి ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్? మీరు అంటే ఒక మనిషిని మాత్రం మాట్లాడుకుంటారు, కానీ ప్రజల ప్రాణాలు మాత్రం మీరు చెలగాటమాడతారు. అసలు మీకు కోవిడ్ అనేది ప్రయారిటీ కాదు, ప్రజల ప్రాణం మీకు ప్రయారిటీ కాదు. ప్రజలు మీరు గాలికి వదిలేశారు, చేతులు ఎత్తేసిందని మీ మంత్రులు, మీ ఎంపీలే మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ ఎంపీలే మాట్లాడుతున్నారు చేతులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం. చెప్పండి, మీరేం చర్యలు తీసుకున్నారు చెప్పండి. నేను ఇంకొక మాట రైట్. గురుమూర్తి గారు దాని గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు సరిహద్దుల వద్ద కొనసాగుతున్న పరిస్థితికి సంబంధించి నిన్నటి వరకు ఉన్న ఇష్యూకి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కి సంబంధించి కంక్లూడ్ చేయండి. బలరాం గారు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, అమానవీయం.
కేవలం తన యొక్క అహంకార పూరితమైనటువంటి అధికారాన్ని వెలగపెట్టేటువంటి క్రమంలో భాగంగా ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలు అందరూ కూడా ఈ విషయంలో చీత్కరించుకుంటున్నారు. ఒకవైపు కరోనా విజృంభించి బార్డర్ లో తెలంగాణలో వెళ్లాల్సిన అంబులెన్స్ ఆపేస్తుంటే వెంటనే మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ప్రతీకారచ్చతో అసహనంతో రగిలిపోతూ తప్పుడు కేసులు పెడుతూ చట్టం ముందు ఈ కేసులు నిలువజాలవు. ఎక్కడా కూడా రఘురామకృష్ణరాజు గారి మీద ఇలా ప్రతిపక్షాల మీద పెడుతున్నటువంటి కేసులు ఏవి కూడా చట్టం ముందు నిలువజాలవు. కేవలం బెదిరించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనే ఒక అహంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వము తమ వైఫల్యాన్ని ఎత్తి చూపితే ఎక్కడా సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో లేదు. అహంకార పూరితమైన ప్రభుత్వం ఇది. ప్రజలు చీత్కరిస్తున్నారు. ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టడము, అక్రమ అరెస్టులు చేయడము, జైల్లో పెట్టేటువంటి దీంతో ఒకవైపు మా పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎలాగైతే ప్రతీకారతో రగిలిపోయేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో అలాంటి ప్రభుత్వం ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం పాటుపడతారని 151 సీట్లు ఇస్తే ఈరోజు అహంకార పూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. తప్పులు ఎత్తి చూపితే సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము అసహనంతో రగిలిపోతుంది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకము, అమానవీయం అని చెప్తున్నాను బలరాం గారు. రైట్, నరేష్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి ఈ అంశానికి సంబంధించి. అయితే రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. నేడు హైకోర్టులో విచారణ కూడా రాబోతోంది. ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది? అసలు చట్టాలు ఏం చెప్తున్నాయంటారు? ఇప్పుడు అరెస్ట్ చేసేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. చట్టంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు ఈయన ఎంపీ కదా, ఈయనకి ఏమైనా అతీతంగా ఉంటాయి అని చెప్పి. సెషన్ జరుగుతున్నప్పుడు, అంటే పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేయడానికి ఆ యొక్క ప్రెమిసెస్లో అరెస్ట్ చేయడానికి వీలు లేదు. 40 రోజుల ముందు కానీ 40 రోజుల తర్వాత కానీ. అయితే ఇప్పుడు అటువంటి సెషన్స్ ఏం జరగట్లేదు. ఈయన ఇక్కడే ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. అయితే అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుందండి. దీని గురించి పోలీసులు ఈ యొక్క అరెస్ట్ చేసే విధానంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు, ఎంతోమంది అమాయకుల్ని బలి చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు డీకే బసు కేసులో ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం ఏంటి అంటే కనుక అరెస్ట్ చేసే సమయంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్న 41A, 41B, 50 and 51 ఈ 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సెక్షన్స్ ఫాలో కావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఈ 41Aకి సంబంధించి ఏంటి అంటే కనుక 7 సంవత్సరాలకు లోబడి ఏవైతే కనుక కేసులు ఉంటాయో దాంట్లో ఏంటి అంటే కనుక సంబంధించిన నేరస్తుడు లేదంటే కనుక నేరస్తుడి కింద భావించబడుతున్న వ్యక్తికి ఒక నోటీస్ ఇచ్చి పలానా తేదీ పలానా ప్లేస్లో మీ యొక్క అపియరెన్స్ కావాలి ఈ యొక్క క్రైమ్కి సంబంధించి అని చెప్పి ఇస్తారండి. ఇక 41B ఇది మెయిన్ అండి. అంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఈ యొక్క సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. 41B ఎందుకంటే ఈ 41B ఏం చెప్తుంది అని అంటే కనుక ఎవరైతే అరెస్ట్ చేయడానికి వస్తున్న పోలీస్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు క్లియర్గా యూనిఫామ్లో ఉండాలి, వాళ్ళ యొక్క నేము డిజిగ్నేషను కనిపించేలాగా పెద్ద అక్షరాలతో ఉండాలి అని చెప్పి పొందుపరచడం జరుగుతుందండి. కానీ మనం చూసినట్లయితే కనుక అందరూ సివిల్ డ్రెస్లో వచ్చారు అనేది మనకు క్లియర్గా విజువల్స్ ద్వారా కానీ వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలను బట్టి కానీ మనం ఉంది. సో అక్కడ క్లియర్గా ఆ 41B వైలేషన్ అనేది జరుగుతుందండి. ఇకపోతే ఏంటి అంటే కనుక రఘురామకృష్ణరాజు గారికి ఒక నోటీస్ ఇస్తే ఆయన తీసుకోలేదు, వాళ్ళ భార్య గారికి ఇస్తే కూడా వాడు రిజెక్ట్ చేస్తే బయట స్టిక్ చేసింది మనకు కనిపించిందండి. దాంట్లో మనకు క్లియర్గా ఇప్పుడు మన స్క్రీన్లో కూడా కనిపిస్తుంది CRPC 50 sub-class 2 కింద నోటీస్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ 50 ఏం చెప్తుంది అంటే కనుక దాంట్లో 2 క్లాసులు ఉంటాయండి, క్లాస్ 1, క్లాస్ 2 అని చెప్పి. దీంట్లో ఏంటి అంటే కనుక అరెస్ట్ చేస్తున్న వ్యక్తిని ఏ క్రైమ్లో అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేయడానికి ఉన్న గ్రౌండ్స్ ఏంటి, అతనికి రైట్ టు బెయిల్, ఆ బెయిల్ వేసుకోవడానికి. అయితే ఆ 52 ఏదైతే ఉందో ఆ 52 క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే కనుక వేరే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎనీ పర్సన్ వితౌట్ వారెంట్ అదర్ దెన్ ది పర్సన్ హూ ఈస్ నాట్ ఏ అక్యూజ్ ఇన్ ది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అని చెప్పి ఆ సబ్-క్లాస్ 50 sub-class 2 చెప్తుందని. అంటే ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఎవరైనా ఒక పోలీసు అధికారి వారెంట్ లేకోకుండా అంటే సంబంధించిన మెజిస్ట్రేట్ నుంచి వారెంట్ లేకోకుండా ఒక వ్యక్తిని నాన్ బెయిలబుల్ కేసుల్లో ఆ వ్యక్తి అక్యూజ్డ్ కాకుండా అరెస్ట్ చేస్తున్నప్పుడు అతనికి ఇన్ఫార్మ్ చేయాలి. ఏంటి అని అంటే కనుక నిన్ను ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాము, నీకు బెయిల్ ఇస్తాము, బెయిల్కి కావాల్సిన షూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు రెడీ చేసుకో అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి, పోలీసు వ్యక్తులు ఇచ్చిన నోటీస్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ వాళ్ళు బెయిల్ ఇస్తామని అంటున్నారు. వాళ్ళు బెయిల్ ఇస్తాం దట్టు ఆయన నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్కి సంబంధించిన క్రైమ్లో నేరస్తుడు కాదు అని చెప్పి ఆ యొక్క నోటీస్ ప్రకారము మనకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయండి, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి.
సో ఆబ్వియస్లీ ఇటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నప్పుడు అది క్లియర్ వైలేషన్ అండి. మానవ హక్కుల ఉల్లంఘన కింద మనం చూడాలి ఆర్టికల్ 21 ప్రకారం, అదేవిధంగా ఆర్టికల్ 22 ప్రకారం కూడా మనం ఉల్లంఘన కిందనే చూడాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం చూడాలి. ఇవన్నీ కాకుండా ఒక్క వారం రోజుల క్రింద సుప్రీంకోర్టులో క్లియర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి ధర్మాసనం ఆధ్వర్యంలో ఏదైతే కనుక ఈ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో జైళ్లలో చాలామంది ఈ యొక్క ప్రిజనర్స్ మగ్గిపోతున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ 7 సంవత్సరాలకు దిగువన అంటే లోపు ఉన్న ఏవైతే గనక సెక్షన్స్ ఉన్నాయో వాటిల్లో నేరస్తుల్ని మ్యాక్సిమం కండిషన్లో అరెస్ట్ చేయొద్దు. ఎక్స్ట్రీమ్ అర్జెన్సీ లేదంటే కనుక ఎక్స్ట్రీమ్ ఇన్ నేచర్ క్రైమ్ ఇన్ నేచర్ ఉంటే కనుక అరెస్ట్ చేయండి అని చెప్పి క్లియర్ డైరెక్షన్స్ కూడా ఉండడం జరిగిందండి. సో ఆయన ఎంపీ కాబట్టి ఆయన పారిపోయే అంశం అయితే కనుక ఇక్కడ తెర మీద అయితే కనుక రాదు. సో ఆబ్వియస్లీ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో అంతమంది వచ్చి తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం కింద కల్పిస్తుంది. అంటే చట్ట ప్రకారం మనం చూసుకుంటే ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే కనుక అది రాజకీయ కోణము, దాంట్లో మనం వెళ్ళదలుచుకోలేదు. రైట్ నారాయణమూర్తి గారు, ఇంకో అంశం మనం ప్రధానంగా చూడొచ్చు. సరిహద్దుల వద్ద ఏపీ అంబులెన్స్లు అడ్డుకోవడం అనేది చాలా ఉద్రిక్తకు దారితీసింది. 2 వరకు కూడా మరణించారంటూ కూడా మన వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్ ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయనేది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శలు. ఏం చెప్తారు? ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఏ ప్రజలైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళే అధికారం, హక్కు, అవకాశం వాళ్ళకు ఉంటాయి. దాన్ని విస్మరించి ఓకే కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్రాలు వాళ్ళు కొన్ని వాళ్ళ పరిధుల్లో వాళ్ళని ఆపడం అనేది నియంత్రణలో భాగంగా చేస్తున్న కార్యక్రమంలో అయినప్పటికీ దీంట్లో స్పెషల్ గా ఏదైతే పేషెంట్స్ ఉన్నారో, పేషెంట్స్ కానివ్వండి, కోవిడ్ పేషెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పేషెంట్స్ సంబంధించిన వరకు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళి వైద్యం తీసుకునే అవకాశం ఉంది, అధికారం ఉంది, హక్కు ఉంది. వాళ్ళని ఏ ప్రాంతం వాళ్ళు, ఏ అడ్రస్ వాళ్ళు, లేదంటే మీకు ఈ కోవిడ్ వరకు మీకు అని మీరు అడ్డంకులు పెట్టి ఆపే అవకాశం ఏ హాస్పిటల్ అయినా సరే దేశంలో సరే ఏ నగరంలో అయినా సరే వాళ్ళు ముందు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన కూడా తర్వాత కూడా ఇంకా మన బోర్డర్ లో ఆపడం అనేది చాలా విచారించదగ్గ పరిణామం. దానికి ఇమీడియట్ గా కోర్టుకి వెళ్ళి మళ్ళీ మనం ఏంటంటే ఇదే కోర్టు చెప్పింది ఎందుకు ఆపారని కూడా అన్నది. మళ్ళీ 2వ రోజు జరిగిన తర్వాత మళ్ళీ 2వ రోజు ఆపారు. ఆపితే అప్పుడు కూడా మళ్ళీ కోర్టు తీవ్రంగా పరిగణించి ఇట్లాంటి ఉల్లంఘన కనుక జరిగితే, కోర్టు ఆదేశాలు ఉల్లంఘన కనుక జరిగితే మేము సీరియస్ గా యాక్ట్ చేయాల్సి వస్తుంది, మేమే ఆదేశించాల్సి వస్తుంది డైరెక్ట్ గా అని చెప్పడం జరిగింది పోలీస్ శాఖని. ఇమీడియట్ గా ఆ పరిస్థితులు చక్కబడ్డాయి. చక్కదిద్దిన తర్వాత ఇప్పుడు పేషెంట్లు కానివ్వండి, అంబులెన్సులు. అంటే నారాయణమూర్తి గారు, ఈ సరిహద్దుల వద్ద ఈ అంబులెన్స్ల వివాదం వస్తున్న ప్రతిసారి ప్రభుత్వం ఎంత ఇన్వాల్వ్ అవుతుందో మనకి అర్థమవుతోంది, కానీ హైకోర్టు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, కానీ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు అనేది ఎక్కువగా వినిపిస్తోంది. గురుమూర్తి గారు, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ప్రభుత్వమే కోర్టుకు వెళ్ళింది, ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ ఇప్పించింది. రైట్ గురుమూర్తి గారు పోస్టుల దగ్గర అంబులెన్స్ ఆపేటువంటి విధానం నిన్న జరిగింది కాదు, గతంలో కూడా జరిగింది. మరి జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇది తప్పు. నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం అందరూ ఒకసారి మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నిజంగా ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది హైకోర్టు న్యాయమూర్తి ఇక్కడ ఉన్నారు, దానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇస్తారు. ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది, ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అనేది హైకోర్టు న్యాయవాది మనకి మొత్తం క్లారిటీగా చెప్తారు. గురుమూర్తి గారు, మీరేం చెప్తారు? సార్, ఇవాళ మరి రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటూ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే చేసుకున్నారు. కానీ అంబులెన్స్ల విషయంలో ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళకి కోవిడ్ అనేది ప్రయారిటీ కాదు, ప్రజల ప్రాణం అనేది ప్రయారిటీ కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఇబ్బంది పెడితే ఆ బాధ తెలిసిద్ది, ఆ కష్టం తెలిసిద్ది. పొద్దున పూట వెళ్ళి అంబులెన్స్ లో సాయంత్రం వరకు ఆ కుటుంబాలు పడే ఆవేదన నిన్న టీవీలో చూసాం. ఒక ముస్లిం మహిళ, నా భర్త ప్రాణం పోతుంది, చేతులెత్తి దండం పెట్టి మమ్మల్ని కాపాడండి అని అంటే ఆ కుటుంబం తెలుసుద్ది ఆ బాధ.
అదే విధంగా ఒక తల్లి నా కుమారుడు అక్కడ సెటిల్ అయ్యాడు, మేము ఎప్పటి నుంచి అక్కడ వైద్యం చేయించుకున్న హాస్పిటల్కి రమ్మన్నారు వెళ్తామని, ఆ తల్లి బాధ వాళ్ళకే తెలిసింది ఆ కుటుంబానికి. నేను అడుగుతున్నా, ఎందుకు గతంలో జరిగితే మీరెందుకు పట్టించుకోలేదు? తప్పే ఉంది, ఇద్దరు సీఎంలు బాగానే ఉంటారు, మంచి సంబంధాలు ఉన్నాయి, రెండు అన్నదమ్ములు లాంటి రాష్ట్రాలు. మీరేం సాల్వ్ చేయాల, కోర్టు సాల్వ్ చేసింది, మీ చేతగాని సాల్వ్ చేసింది. మీరు ఎన్నండి నారాయణమూర్తి గారు నేను చెప్పినా కానీ సమాధానం చెప్పండి. మీకు అవకాశం ఇస్తారు, అది పద్ధతి కాదు. మధ్యలో ఇద్దరు సీఎంలు మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇద్దరు చీఫ్ సెక్రటరీలు మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇద్దరు హెల్త్ సెక్రటరీస్ మాట్లాడుకోవచ్చు, కానీ వీళ్ళ ప్రయారిటీ అది కాదు. ప్రతిరోజు కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలని. ఇవాళ నేను అడుగుతామన్నా, ఇందాక నారాయణమూర్తి గారు మాకు ఇన్ని బెడ్లు ఉండే వాళ్ళు ఒక బెడ్ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు సార్. నేను చెప్తున్నాను సార్, వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో కోవిడ్ చుట్టేసేసింది. ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇవాళ నేను ఒకటే చెబుతున్నా నారాయణమూర్తి గారికి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ఎంస్ గా పనిచేసే వాళ్ళు, ఆశా వర్కర్ గా పనిచేసే వాళ్ళకి మాస్కులు ఉండయా, గ్లౌజులు ఉండయా? కనీసం మరి ఏదైతే కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీపీ కిట్లు లేకుండా ఏ విధంగా వెళ్తారు? వాళ్ళు నరకం అనిపిస్తా ఉన్నారు. మీకు ఈ ఆలోచన ఏమి లేదు. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే హాస్పిటల్కి వెళ్ళి ఆ మనిషిని నారాయణమూర్తి గారు మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చేయొచ్చు. ఇతర పార్టీల నాయకులు చెప్పేది కొంత మీరు సహనంతో వినండి, తర్వాత మీరు క్లారిటీ ఇవ్వచ్చు. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు. ప్యాలెస్ నుంచి బయటికి రాడు. ఏంటంటే నారాయణమూర్తి గారు మీరు ఆలోచించండి. రైట్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. రైట్ పార్టీలు చేసే ఆరోపణలు కావచ్చు, లేదంటే వాస్తవాలు కావచ్చు, వాటికి సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వచ్చు. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు. మరి మీ ఎంపీలు మాట్లాడుతున్నారు, దానికైనా సమాధానం చెప్పండి. మీ ఎంపీలు మాట్లాడతారు, దానికైనా సమాధానం చెప్పండి. రైట్ గురుమూర్తి గారు మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రైట్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, అట్లా అడ్డుకుంటే రాజ్యాంగం ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి చట్టం అందరికీ తెలుసు, ఆ విషయాన్ని చెప్పారు. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కర్నూలు శివారులో ఆపుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అధినేతగా, ఈ ప్రభుత్వ ప్రతినిధులుగా మీరేం చేశారు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేటువంటి క్రమంలో భాగంగా ముఖ్యమంత్రితో మాట్లాడకూడదా? ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడకూడదా? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. కేవలం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వెంటనే తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి కూడా సూచనలు చేయడం జరిగింది. మన కిషన్ రెడ్డి గారు కూడా ఇరు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుని సమస్యకు పరిష్కారం చెప్పాలి. అక్కడ బార్డర్ లో ఆపడము, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే మామూలు వాహనాలు ఆపడమే తప్పు. ఉమ్మడి రాజధానిగా ఇంకా 2.5 సంవత్సరం పాటు అక్కడ హైదరాబాద్ కొనసాగే అవకాశం ఉంది. అందులో కూడా అంబులెన్సులు ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంబులెన్సులకు దారిచ్చి పక్కకు తప్పుకునేటువంటి సంప్రదాయం కలిగినటువంటి మన దేశంలో అలా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం వచ్చేటువంటి సమయంలో వేరే కారణాలు చూపి ఆపుతుంటే చొరవ తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చొరవ చూపలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గారి యొక్క చొరవతో హైకోర్టులో పిటిషన్ వేసి తద్వారా ఆ రకమైనటువంటి ఆర్డర్స్ ఇప్పించి 2 రోజుల పాటు నానా ఇబ్బందులు పడ్డటువంటి కోవిడ్ పేషెంట్లకు ఉపశమనం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా నిన్న రాత్రి దాకా లభించింది. అంతవరకు నానా ఇబ్బందులు పడ్డారు. ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను వైసీపీ ప్రతినిధికి ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఈ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యాక్సిన్లు, ఆక్సిజన్లు కాకుండా బెడ్లు, మీరు చేసినటువంటి ప్రత్యేకమైన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? పక్కా విఫలం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీరు కోవిడ్ నియంత్రణకు ఖర్చు పెట్టిన మొత్తం ఎంతో కనీసం చెప్పగలరా? ఈ రోజు పంచాయతీ నిధులకు జూన్ లో ఇవ్వాల్సిన నిధులు కూడా 9,000 కోట్లు ఖర్చు పెట్టి 387 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. ఎందుకు? కేవలం అభివృద్ధి పనులే కాకుండా కోవిడ్ నియంత్రణ సమయంలో తీసుకోవాల్సినటువంటి ఖర్చుల విషయంలో కూడా ఖర్చు పెట్టుకుని ప్రత్యేకమైన క్లాస్ పెట్టి ఇవ్వడం జరిగింది. రైట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అర్థమవుతుంది. రైట్ ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాలి. టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సరిహద్దుల్లో అంబులెన్స్ ని నిలుపుదల చేయడం అంశానికి సంబంధించి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎటువంటి పాత్ర లేదు, ఎటువంటి హైకోర్టుకు వెళ్ళడంలో కానీ లేదంటే అంబులెన్స్ని తరలించడంలో కావచ్చు అధికార పార్టీకి సంబంధించి ఎటువంటి పాత్ర లేదు, అక్కడ విఫలమైంది అంటున్నారు. మరి వైసీపీ నాయకులు చూస్తూ ఉంటే మేమే హైకోర్టుకు వెళ్ళాం, మా ద్వారానే ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అయింది అంటున్నారు.
ఈ అంశానికి సంబంధించి హైకోర్టు న్యాయవాది సుంకర్ నరేష్ గారు క్లారిటీ ఇస్తారు. సుంకర్ నరేష్ గారు, ఏం జరిగిందండి అసలు? మామూలుగా ఇక్కడ వైసీపీ చూస్తుంటే మేము వెళ్ళాము, మా వల్ల ఇదంతా క్లియరెన్స్ వచ్చింది అంటున్నారు. ప్రతిపక్షాలు చూస్తుంటే అధికార పార్టీకి సంబంధమే లేదంటున్నారు. నిన్నటి విషయం కంటే ముందు మే 12వ తారీఖు మనం వెళ్ళాలండి. ఆ రోజు ఏం జరిగింది అని అంటే కనుక మే 10, 11 తారీఖుల్లో ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్ని తెలంగాణ బోర్డర్లో ఆపేస్తున్నారో ఆ యొక్క విషయాల మీద మీడియాల్లోనూ అదేవిధంగా పత్రికల్లో కథనాలు వచ్చినాయండి. దాని ప్రకారం ఏం జరిగింది అని అంటే కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు మన తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. 56 and 58 అండి నెంబర్స్. అవి తెలంగాణకి సంబంధించిన సామాజిక కార్యకర్తలు కానీ ప్రొఫెసర్స్ కానీ అప్పటి నుంచి కూడా దాంట్లో భాగంగా విచారణ అనేది జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి విచారణ జూన్కి వేస్తే ఈ యొక్క పేపర్ కటింగ్లు చూసి హానబుల్ చీఫ్ జస్టిస్ వారు మే 12వ తారీఖున హుటాహుటిన సుమోటో కాగ్నిజెన్స్ కింద ఈపీఐఎల్స్ సుమోటో కాగ్నిజెన్స్ కింద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ వారు తీసుకుని ఏజీ గారికి క్లియర్ డైరెక్షన్స్ చెప్పడం జరిగింది. మీరు ఏ యొక్క ఉత్తర్వుల ప్రకారము మీరు ఇట్లా చేస్తున్నారంటే కనుక ఇది ఓవర్ డైరెక్షన్ అండి అని అన్నారు. ఒక ప్రభుత్వం అయ్యి ఉండి మాటలతోటి మీరు ఈ విధంగా చేయొచ్చా? అది ముమ్మాటికి ఒకవేళ రాతలతో చేసినా సరే అది నడవదు. మేము క్లియర్ డైరెక్షన్ ఇస్తున్నాము. తెలంగాణ పోలీస్ షల్ నాట్ అది స్టాప్ ది అంబులెన్సెస్ అని చెప్పి క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇది మే 12వ తారీఖున జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా బోర్డర్లో అంబులెన్స్ ఆపడం జరిగింది. దాని మీద ఈ విధంగా ఆల్రెడీ ఒక హైకోర్టు డైరెక్షన్ ఉండగా కూడా మళ్ళీ ఈ విధంగా ఆపుతున్నారని చెప్పి ఐఏఆర్ఎస్ ఆఫీసర్ గారు ఫార్మర్ ఆయన నిన్న హైకోర్టులో మరియు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడం జరిగిందండి. ఆ మూవ్ చేసిన భాగంగా వాదోపవాదంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవ్వడం జరిగిందండి తన యొక్క వాదనలు వినిపించడానికి. అంతే తప్ప ఇది ఓ ప్రతిపక్ష నాయకుడు వేసిందో లేదనంటే కనుక ప్రభుత్వం వేసిందో కాదు. ఆల్రెడీ హానబుల్ చీఫ్ జస్టిస్ వారు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటే దాని మీద డైరెక్షన్ ఇస్తే నిన్న అప్పుడు కూడా ఉత్తర్వులు అమలు చేయకపోతే ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు కోర్టుకు వెళ్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ యొక్క వాదనలు వినిపించడం జరిగిందండి. సో ఇది ఎవరు చేసింది కాదు, ఇది ముమ్మాటికి కూడా హానబుల్ చీఫ్ జస్టిస్ వారు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఏదైతే కనుక ఈ పార్టీల వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెప్పి ఓట్లు కలిగేటోళ్ళు ఏ ఒక్కరు కూడా హానబుల్ గవర్నర్ తెలంగాణ వారికి, ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అది కూడా ప్రత్యేకమైన హక్కు ఉంది కాబట్టి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఒక లెటర్ రాసిన పాపాన పోలేదండి. అంటే మాలాంటి వ్యక్తులు ఫౌండేషన్ ద్వారా వెన్నెల ఫౌండేషన్ ద్వారా రాసేంత వరకు కూడా ఎవరు రాయలేదు. ప్రజల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. సమయం మించిపోతుంది, క్లారిటీ వచ్చింది కదా, ఏం చెప్తారు దీనికి సంబంధించి? వన్ వర్డ్ లో ఇది వేసింది గరిమెళ్ళ వెంకట కృష్ణారావు గారు అనే ఒక మాజీ నారాయణమూర్తి గారు కంక్లూడ్ చేయండి. గురుమూర్తి గారు సమయం లేదు. వాళ్ళ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇదంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వం కనుక పట్టించుకున్నట్టయితే ఇబ్బంది వచ్చేది కాదు. ప్రభుత్వం పట్టించుకోబట్టి ఇబ్బంది వచ్చేది. మిగతా వాళ్ళని కూడా పెట్టి చేయించుకుంటది. ఈ కోర్టులో ఎవరు వేశారు? ఇవన్నీ ప్రజలకి న్యాయం జరగాలి ఇంపార్టెంట్, పేషెంట్లకు న్యాయం జరగాలి ఇంపార్టెంట్. అది ప్రభుత్వం ఒక్కొక్కసారి ప్రభుత్వం వేయచ్చు, లేదంటే స్వచ్ఛంద సంస్థల చేత కూడా వేయించవచ్చు. మెడవేసే తాడు కట్టే పరిస్థితి చేయొద్దు. అదొకటి పక్కన పెడితే ఇవాళ 2-3 అడిగారు ఇందులో. నేను ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెట్టినన్ని ఫండ్స్ ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారా? వేరే అంశంలోకి వెళ్తాం. రైట్, మీరు చెప్తున్నట్టుగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా వేయచ్చు అంటున్నారు. కానీ ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉందనేది ప్రజల నుంచి వినిపిస్తోంది, విపక్షాల నుంచి వినిపిస్తోంది. రైట్ 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 లాస్ట్ అండి ఏంటంటే ఈ విషయంలో మనము తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం కంటే ముందుగా లాస్ట్ ఇయర్ మార్చిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం పాపం పాసులు ఇష్యూ చేస్తే ఆంధ్ర బోర్డర్లో ఆపేశారండి. మరి అప్పుడేమైపోయింది చిత్తశుద్ధి ఆంధ్ర ప్రభుత్వం అంది. రైట్ 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 మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడుతాం కోవిడ్ నియంత్రణ వేరు, పేషెంట్లు వేరు. అది మనం అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. రైట్ 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 ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు న్యాయవాది హైకోర్టు న్యాయవాది సుంకర్ నరేష్ గారికి, అలాగే బీజేపీ తరపున శ్రీనివాస్ గారికి, వైసీపీ తరపున నారాయణమూర్తి గారికి, టీడీపీ తరపున గురుమూర్తి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ ఏపీ పంచాయతీ చూస్తూనే ఉండండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.